ఖమ్మం పట్టణంలోని నెహ్రూ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. కార్పొరేట్ వైద్యానికి దీటుగా ఖమ్మంలో ప్రశాంతి హాస్పిటల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని మంత్రి అభినందించారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, పేద కుటుంబాలకు అండగా ఉంటామని ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ భరత్ కుమార్ తెలిపారు. ఈ రోజు అనగా జనవరి 5, 2024 మా ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఖమ్మం మంత్రి గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇది పాత ప్రశాంతి హాస్పిటల్ ఆధ్వర్యంలో కొత్త నూతన భవనంలోకి మేము ఈరోజు షిఫ్ట్ అయ్యాము. పాత దాంట్లో ఉన్న హాస్పిటల్ కంటే దీంట్లో అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తోటి, అలాగే అనుభవజ్ఞులైన డాక్టర్లతోటి 24 గంటలు క్యాత్ ల్యాబ్ సేవలు, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, అలాగే మెడికల్ గ్యాస్ట్రో, కార్డియాలజిస్టు, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థో, అలాగే అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్లు, అలాగే హైదరాబాద్ లాంటి నగరాల్లో జరిగే అత్యధికమైన సర్జరీలన్నీ ఇప్పుడు ఖమ్మం ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ నందు చేయబడను. ఇన్ని రోజుల నుంచి మాకు ఎలా సహకారం అందించారో ఇలాగే మీ అందరి సహకారాలు మాకు ఉంటాయని ఎలా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఈరోజు ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ మా యొక్క హాస్పిటల్లో కార్డియాలజీ, న్యూరో సర్జరీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ అన్ని విభాగాలతోటి అధునాతనమైన పరికరాలతోటి ఈరోజు ప్రారంభించడం జరిగిందండి. అందరూ ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోగలరు. అతి తక్కువ ధరలతోటి మేము పేద మధ్యతరగతి వాళ్ళకి అతి తక్కువ ధరలతోటి ఈ హాస్పిటల్ని ముందుకు నడిపిస్తామండి. ఇందుకు సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదములండి. థ్యాంక్ యూ.